సో హాయ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక రౌటర్కి పాస్వర్డ్ ఇచ్చి మన సెక్యూరిటీని ఎలా ఎనేబుల్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఇదేంటంటే బేసిక్ స్టెప్ అన్నమాట. సో రౌటర్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటాం దాన్ని. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక 2 రౌటర్ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం రౌటర్స్ ట్యాబ్కి వెళ్తే మన రౌటర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇందులో రీసెంట్ వర్షన్ చూస్ చేసుకున్నాం. సో 2901 2911 అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశాను, ఒకటి వచ్చేసింది. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను, సో క్లిక్ చేశాను వచ్చింది. సో బై డిఫాల్ట్ వీటి పేర్లు ఏంటంటే రౌటర్ 0, రౌటర్ 1 అనమాట. సో నాకేంటంటే ఇప్పుడు ఈ రెండింటికి ఒక కనెక్షన్ ఇస్తాను. సో మన కన్సోల్ కేబుల్కి ఇస్తే ఇక్కడ మన కేబుల్స్ కనిపిస్తాయి అనమాట. సో కేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గిగాబిట్ ఈథర్నెట్ 0 తీసుకుంటాం, ఎందుకంటే అది ఫాస్ట్ ఈథర్నెట్ అనమాట. సో ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో రెండింటికి ఒక పోర్ట్ లో మనం ఒక కేబుల్ ని ఇంజెక్ట్ చేసాం అనమాట ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ రౌటింగ్ కన్ఫిగరేషన్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే ఈ రౌటర్ కనెక్షన్స్ ఇచ్చేసాం, అయిపోయింది. సో ఇప్పుడు మన రౌటర్ యొక్క నేమ్ ఏంటయ్యా అంటే రౌటర్ 0, ఇంకో రౌటర్ నేమ్ ఏంటంటే రౌటర్ 1. సో ఇప్పుడు నేను ఈ రౌటర్ నేమ్ ని చేంజ్ చేయాలి అంటే సో ఏం చేస్తామంటే రౌటర్ మీద ట్యాప్ చేసుకొని ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి నో అని చూపిస్తుంది కదా, సో ఎస్ఆర్ నో తీసుకొస్తుంది. సో ఇదేంటంటే మనము మన రౌటర్ ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే బై డిఫాల్ట్ గా ఎస్ఆర్ నో అంటే కన్ఫిగరేషన్ డైలాగ్ అనేది ఉండియా లేదా అని మనం అడుగుతుంది. సో మనం నో చెప్పేసి మన రౌటర్ ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం. సో ఇక్కడ మనము స్టార్టింగ్ లో రౌటర్ నేమ్ అనేది రౌటర్ అని ఉంటుంది బై డిఫాల్ట్, కానీ మనము చూస్ చేసుకున్న నేమ్ ఏంటంటే రౌటర్ 0 అన్నమాట. సో ఇక్కడ రౌటర్ 1. సో ఇప్పుడు ఏంటంటే ఈ రౌటర్ 0లో ఎంటర్ అయిన తర్వాత రౌటర్ లోకి మనకి గ్రేటర్ దాన్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. అంటే ఇదేంటయ్యా అంటే నార్మల్ యూజర్ అంటాం వీటిని. సో ఇక్కడ మనకి 3 లెవెల్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం నార్మల్ యూజర్ అంటాం. ఇప్పుడు నేను ఎనేబుల్ అని క్లిక్ చేయగానే మనకి రౌటర్ అనేది మారిపోయింది, అంటే హ్యాష్ సింబల్ వచ్చేస్తుంది రౌటర్ పక్కన. సో వీడిని మనం ప్రివిలైజ్డ్ యూజర్ అంటాం. సో ఏంటంటే నార్మల్ యూజర్ నుంచి ప్రివిలైజ్డ్ యూజర్ కి స్విచ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రివిలైజ్డ్ యూజర్ నుంచి మళ్ళీ నార్మల్ యూజర్కి వెళ్ళాలంటే డిజేబుల్ అని క్లిక్ చేస్తే వెళ్ళిపోతాం. సో మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మనం నార్మల్ యూజర్కి వెళ్ళడానికి. అలాగే డిజేబుల్ క్లిక్ చేసిన నార్మల్ యూజర్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు నార్మల్ యూజర్ నుంచి ప్రివిలేజ్డ్ మోడ్ అంటే ఎనేబుల్ క్లిక్ చేస్తాం. సో ఈ ప్రివిలేజ్డ్ మోడ్ నుంచి మనకి ఇంకొక యూజర్ టైప్ ఉంటుంది అనమాట. అదేంటంటే కన్ఫిగరేషన్ టెర్మినల్ అని. సో వీడు సూపర్ యూజర్ అనమాట. నార్మల్ యూజర్ ఉన్నాడు, ప్రివిలేజ్డ్ యూజర్ ఉన్నాడు, ఇప్పుడు వీడు సూపర్ యూజర్ అనమాట. సో వీడికి మనం ఎట్లా ఇవ్వాలంటే కాన్ఫిగ్ టెర్మినల్ అని ఇస్తే మనం ఈ కాన్ఫిగ్ టెర్మినల్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే నార్మల్ యూజర్కి ఏమో గ్రేటర్ దాన్ ఉంది. సో ఎనేబుల్ చేసుకొని మనం ప్రివిలేజ్డ్ యూజర్కి వచ్చాం, అంటే హ్యాష్ సింబల్. సో హ్యాష్ సింబల్ నుంచి కాన్ఫిగ్ టెర్మినల్ టైప్ చేస్తే మనము కాన్ఫిగ్ టెర్మినల్లోకి వచ్చేసాం. సో ఇదేంటంటే 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు మనకు ఇందులో. ఇప్పుడు మనం ఏంటంటే మన రౌటర్ కి సెకండ్ స్టెప్ లో హోస్ట్ నేమ్ ని అసైన్ చేస్తాం. సో హోస్ట్ నేమ్ ని అసైన్ చేయాలంటే మనం ఏంటంటే హోస్ట్ నేమ్ అని టైప్ చేసి మనకి ఇష్టమైన నేమ్ ఏదో ఒక నేమ్తో
లైక్ నేనేమో R1 అని ఇచ్చాను. సో అసైన్ చేశాను. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే రౌటర్ కాన్ఫిగ్ మన నేమ్ రౌటర్ అని ఉందో మనం రౌటర్ 1 అంటే హోస్ట్ నేమ్ R1 గా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ R1 అనేది కనిపిస్తుంది. సో సెకండ్ స్టెప్ ఇది. బేసిక్ గా ఏంటంటే రౌటర్ నేమ్ ని మనం చేంజ్ చేసాం అనమాట. ఇది స్టెప్. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ అని తీసుకున్నాను నేను ఒక స్టెప్. ఎగ్జిట్ లో ప్రివిలేజ్ మోడ్కి వెళ్ళా. సెకండ్ స్టెప్ ఎగ్జిట్ తీసుకుంటే నార్మల్ యూజర్కి వెళ్ళా. ఇప్పుడు నేను ఎనేబుల్ టిక్ చేసుకుంటే ప్రివిలేజ్డ్ మోడ్ కి ఎంటర్ అయ్యాను. అంటే ప్రివిలేజ్డ్ మోడ్ కి ఎవడు పడితే వాడు రావడానికి పర్మిషన్ ఉంది. సో మనం ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తాం. ప్రివిలేజ్డ్ మోడ్కి రావాలన్నా కొంత పర్మిషన్ కావాలి కాబట్టి ఇందులోకి రావడానికి ఎంటర్ అవడానికి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ పాస్వర్డ్స్ ని టిక్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం కాన్ఫిగ్ టెర్మినల్ లోకి వెళ్ళి సో మనకి ఏదైనా తెలియకపోతే ఆ వర్డ్ సెట్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే ఫుల్ నేమ్ వస్తుంది అనమాట. సో కాన్ఫిగ్ టెర్మినల్ లోకి వచ్చి ఇప్పుడు మనము పాస్వర్డ్ ని ఎనేబుల్ చేస్తాము. సో దానికోసం ఏంటంటే సెట్ ఎనేబుల్ పాస్వర్డ్ అంటాం. అంటే ఒక పాస్వర్డ్ ని మనం ఎనేబుల్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎంటర్ ఇన్పుట్ ఇక్కడ మనం పాస్వర్డ్ ని ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ ఎనేబుల్ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ ఒకటి పెట్టుకుందాం. సో దాని పేరు ఏదో ఒకటి పెట్టుకోండి. లైక్ నేను సిసిఎన్ఏ అని నేమ్ ఇచ్చాను పాస్వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక పాస్వర్డ్ ని ఎంటర్ చేశాను అనమాట. ఒక పాస్వర్డ్ ని ఇచ్చాను. సో నేను ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు నార్మల్ యూజర్ లో ఉన్నాను. ఈ నార్మల్ యూజర్ నుంచి ప్రివిలైజ్డ్ యూజర్ కి నేను వెళ్ళాలి. సో ఎనేబుల్ చేసుకుంటే ప్రివిలైజ్డ్ మోడ్ నన్ను పాస్వర్డ్ అడుగుతున్నాను. సో ఇప్పుడు నేను ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి సిసిఎన్ఏ అని ఇచ్చాను. సో ఇది మనకు కనిపించదు ఎంటర్ చేసినప్పుడు. సో ఎంటర్ చేస్తే కరెక్ట్ పాస్వర్డ్ వస్తేనేమో ప్రివిలైజ్డ్ మోడ్కి ఎంటర్ అవుతాం, లేకపోతే లేదు. సో ప్రివిలైజ్డ్ మోడ్కి ఎంటర్ అయ్యాం. ఇది థర్డ్ స్టెప్ అనమాట. సో ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ లో ఏంటి అంటే రన్నింగ్ కన్ఫిగరేషన్ ని ఎట్లా చూడాలి అనేది చూద్దాం. సో దీనికి ఏంటంటే షో రన్ కన్ఫిగరేషన్ అంట. ఇక్కడ రన్నింగ్ కన్ఫిగరేషన్ అని కొడితే సరే షో రన్నింగ్ కన్ఫిగరేషన్ క్లిక్ చేస్తే బేసిక్ గా మనం చేంజ్ చేసింది ఏంటంటే హోస్ట్ నేమ్ R1 అండ్ పాస్వర్డ్ ఏంటయ్యా అంటే సిసిఎన్ఏ. అంటే ఇదేంటి ఎవరికి పడితే వాళ్ళకి కనిపిస్తుంది కదా పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ R1 అనేది బేసిక్ గా ఇక్కడ అందరు కనిపిస్తుంది. మనం హోస్ట్ నేమ్ కనిపిస్తుంది, పాస్వర్డ్ సిసిఎన్ఏ అని కనిపిస్తుంది. సో ఈ పాస్వర్డ్ ని మనం ఏం చేయాలంటే ఎన్క్రిప్ట్ చేయాలన్నమాట. అంటే ఈ పాస్వర్డ్ మరి తర్వాత నేను సిసిఎన్ఏ అంటే యూజర్ మోడ్ నుంచి ప్రివిలేజ్డ్ మోడ్ కి ఎంటర్ అయిన తర్వాత ఒక యూజర్ ని వాడు షో కాన్ఫిగ్ అని కొడితే వాడికి పాస్వర్డ్ తెలిసిపోతుంది. సో వాడు ఎనీ టైం లాగిన్ అవ్వచ్చు అనమాట ఇందులో. సో దానికోసం ఏంటంటే నేను ఒక ఎన్క్రిప్షన్ చేసుకుంటాను అనమాట పాస్వర్డ్ ని. సో ఇప్పుడు నేను ఆ ఎన్క్రిప్షన్ చేయాలి అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం ప్రివిలేజ్ మోడ్ లో ఉన్నాం. కాన్ఫిగ్ టెర్మినల్ లోకి వెళ్ళి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్వీస్ ఏదైతే ఉందో అంటే ఎన్క్రిప్షన్ చేసే సర్వీస్ ను మనం యాక్టివేట్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అని తీసుకుంటాం. సో ట్యాప్ చేస్తే ఈ సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది యాక్టివేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోయి ఎగ్జిట్ ఇప్పుడు నార్మల్ యూజర్ లో ఉన్నాం. సో ఎనేబుల్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. సిసిఎన్ఏ ఫర్ మై పాస్వర్డ్ ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ షో రన్ అనే కమాండ్ తీసుకుంటే ఇదిగోండి బేసిక్ గా మనం ఇచ్చిన హోస్ట్ నేమ్ కనిపిస్తుంది.
పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్షన్ అయిపోయింది అనమాట. అంటే ఈ 7 అనేది బేస్డ్ ఆన్ ఏమంటామంటే వర్షన్ ఆఫ్ స్టోరింగ్ అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు నేను సిస్కో అనేది నేను ఫస్ట్ లో 0.1 వర్షన్ వాడుతూ ఉంటే దానికి ఒక 2 అంటే టైప్ ఆఫ్ అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ వర్షన్ లో నేను సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పడానికి. సో ఆ 7th వర్షన్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. అంటే సేవ్ అవుతుంది మన ఎన్క్రిప్షన్ అనేది. సో దిస్ ఇస్ ద ఎన్క్రిప్షన్. మనం పెట్టుకున్న పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్షన్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ పాస్వర్డ్ ని మనం డిజేబుల్ చేద్దాం. అంటే ఎన్క్రిప్షన్ అయిన పాస్వర్డ్ ని నేను డిజేబుల్ చేస్తున్నా. సో దానికోసం ఏంటంటే కాన్ఫిగ్ టెర్మినల్ లోకి వెళ్ళి టెర్మినల్. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఏదైతే ఉందో ఎన్క్రిప్షన్ లో ఉంది ఆల్రెడీ, నేను డిక్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో డిక్రిప్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక సర్వీస్ ని యాక్టివేట్ చేసాం కదా, ఇప్పుడు నో సర్వీస్ అని చెప్పేసి నో సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ సర్వీస్ ఎన్క్రిప్షన్ అనేది లేకుండా చేశాను. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి నార్మల్ యూజర్ నుంచి ప్రివిలేజ్డ్ యూజర్కి వచ్చాను, సిసిఎన్ఏ. సో ఎంటర్ అయిన తర్వాత షో రన్ కాన్ఫిగ్ తీసుకుంటే ఏమంటుంది అంటే నేను ఎన్క్రిప్షన్ చేసిన పాస్వర్డ్ కనిపిస్తుంది. బట్ నేను అంటే మనము ప్రీవియస్ గా డిక్రిప్ట్ చేసాం కదా ఇక్కడ, అంటే నో సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ దీన్ని డిక్రిప్ట్ చేయడం అంటారు, అంటే ఎన్క్రిప్షన్. ఇక్కడ ఏమంటున్నాయో అంటే బేసిక్ గా దీన్ని ఎందుకు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అవ్వలేదు అంటే ఫస్ట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా చేంజ్ చేసిన పాస్వర్డ్ అనేది డిక్రిప్ట్ అవ్వదు, అంటే డిజేబుల్ అవ్వదు అనమాట ఆప్షన్. ఇప్పటి నుండి వచ్చే ప్రతి పాస్వర్డ్ ని ఇది ఎన్క్రిప్షన్ చేయకుండా ఉంటుంది అనమాట, అంటే డిజేబుల్ ఉంచుతుంది అనమాట. సో దీని మీనింగ్. సో ప్రీవియస్ గా మనం చేసుకున్న పాస్వర్డ్ అనేది డిక్రిప్ట్ అవ్వకుండా ఇప్పటి నుండి అంటే ఫ్యూచర్ లో వచ్చే పాస్వర్డ్ ని డిజేబుల్ చేస్తుంది అనమాట, అంటే ఎన్క్రిప్షన్ లోకి మార్చదు. అందుకోసమే మనము నో సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ తీసుకుంటాం.